చేతి గీతలను, నుదిటి రాతలను ఎప్పటికీ నమ్మకండి. ఎందుకంటే చేతులు కాళ్ళు లేని వారికి కూడా దేవుడు గొప్ప జీవితాన్ని ఇచ్చి బ్రతికిస్తూ ఉంటున్నాడు. దానికి నిలువెత్తు నిదర్శనం బ్రదర్ నిక్ గారు. అతను కూడా చిన్ననాటి నుండి అనేకమైన సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన రక్షకునిగా నమ్మి ఆయన్ను అనేకమైన ప్రాంతాలకు సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవునిలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. నాకు చేతులు లేవు కదా, నాకు కాళ్ళు లేవు కదా, నేను నడవలేను కదా, నేను ఏ పని చేయలేను కదా అని ఆయన కృంగిపోలేదు గాని దేవుని కొరకు నిలవబడ్డాడు. ఈ రోజు మనకి అన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరిని దేవునిలోనికి నడిపించకుండా భ్రష్టులంగా మారిపోతున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? చేతి గీతలు, నుదిటి రాతల కంటే మనల్ని సృజించిన మన దేవుడు చాలా గొప్పవాడు. కాబట్టి ఆయన మనందరము కలిగి ఉందాం. మన జీవితంలో ఎటువంటి లోటుపాటు వచ్చినా ఆయన మన సమస్యలను